సమావేశం యొక్క ప్రధాన ఉద్దేశం రాష్ట్రంలో గత 5 సంవత్సరాలు ఎస్సీ కార్పొరేషన్ పేరుతోటి ఎస్సీ కార్పొరేషన్ని 3 ముక్కలు చేసి ఒక కార్పొరేషన్ కూడా నిధులు ఇవ్వకుండా ముఖ్యంగా మాల యువత యొక్క అభివృద్ధిని పూర్తిగా గాలికి వదిలేసినటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉండింది. ఎవరు కూడా ప్రశ్నించేటువంటి పరిస్థితి లేదు, మాట్లాడే పరిస్థితి లేదు. మా హక్కుల గురించి అడిగినప్పుడు కూడా అన్యాయంగా కేసులు పెట్టి పోలీసుల చేత వేధించినటువంటి పరిస్థితులు గత 5 సంవత్సరాలు చూసాం. కానీ ఎన్డీఏ ప్రభుత్వం రాగానే గత 5 సంవత్సరాల పాటు ఏదైతే మాల జాతికి మాల యువతకి అన్యాయం జరిగిందో దానిని మార్చి వారికి పూర్తిగా న్యాయం జరిగే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ముఖ్యంగా ఎస్సీ కార్పొరేషన్ వైపు మాల యువత చాలా ఆశగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో గత 5 సంవత్సరాలు నిరాశ ఎదురైంది. ఏదైనా చిన్న లోన్ దొరుకుతుందేమో, స్వయం ఉపాధి పెట్టుకుందాం, ఒక యూనిట్ పెట్టుకుందాం, ఆర్థికంగా స్వావలంబన వైపు వెళ్దామని చెప్పి మాల యువత ఆశించారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన 5 ఏళ్ల పరిపాలనలో మాల కార్పొరేషన్ చేశాడు, మాది కార్పొరేషన్ చేసింది ఆయనే, రెల్లి కార్పొరేషన్ చేశాడు. కానీ ఒక్క రూపాయి నిధులు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. కానీ ఈ ప్రభుత్వం రాగానే గత బడ్జెట్లో 340 కోట్ల రూపాయలని సబ్సిడీ రుణాల కోసం ఎస్సీ కార్పొరేషన్కి కేటాయించింది. ఎన్డీఏ ప్రభుత్వం మాల యువత పట్ల వాళ్ళ ఆర్థిక అభివృద్ధి పట్ల ఉన్నటువంటి నిబద్ధతని ఈ విధంగా నేను తెలియజేయదలుచుకున్నా. సో ఏవైతే నిధులు బడ్జెట్లో కేటాయించారో వాటిని తదనుగుణంగా మాల యువత యొక్క ఉపాధి అభివృద్ధి కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం ఏ విధంగా కేటాయించాలి, ఏ విధమైనటువంటి లోన్లు ఇవ్వాలి, ఏ విధమైన యూనిట్స్ ఇవ్వాలి, మారినటువంటి పరిస్థితులకు అనుగుణంగా, మారుతున్నటువంటి మార్కెట్ డిమాండ్కి అనుగుణంగా ఏ విధంగా వాళ్ళని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఒక యాక్షన్ ప్లాన్ కూడా సిద్ధం చేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నిర్ణయాల వల్ల ఏదైతే మాల జాతి నష్టపోయిందో, దాదాపు 3 దశాబ్దాల పాటు ఆర్థికంగా వెనక్కి వెళ్ళిపోయిందో దాని అంతటి కూడా రిపేర్ చేసి మళ్ళీ ఎస్సీ కార్పొరేషన్ని, ముఖ్యంగా మాల కార్పొరేషన్ని గాడిలో పెట్టేదానికి అన్ని చర్యలు తీసుకుంటూ ఉన్నాం. అధికారులతోటి సమన్వయం చేసుకుంటూ గతంలో జరిగిన పొరపాట్లు మళ్ళీ జరగకుండా మాల యువత ఏదైతే ఆశించి ఎస్సీ మాల కార్పొరేషన్ వైపు చూస్తూ ఉన్నారో, ప్రభుత్వం వైపు ఆశగా చూస్తూ ఉన్నారో వాటన్నిటిని కూడా నెరవేర్చేదానికి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం పనిచేసిందని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. దాంతోపాటు గత 5 సంవత్సరాల పాటు ఏదైతే విచ్చలవిడిగా అధికారం ఉంది కదా అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాని నాయకులు ప్రవర్తించారో, అధికారం కోల్పోయిన తర్వాత కూడా అదే విధమైనటువంటి ప్రవర్తన ఈరోజు రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. అధికారులు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా ఈరోజు అధికారులు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళ రూల్స్ ఏవైతే ఉన్నాయో ఎస్టాబ్లిష్డ్ ప్రొసీజర్ ప్రకారం ఈరోజు అధికారులు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళ పని వాళ్ళని చేసుకోనీయకుండా నిన్న జరిగినటువంటి సంఘటన అన్నమయ్య జిల్లాలో గాలివీడు ఎంపీడీఓ గారిని, ఎంత దుర్మార్గమైన సంఘటన అది. నేను దళితుల మేనమా అని చెప్పుకున్నాడు ఆ రోజున ఆయన అధికారంలో ఉన్నప్పుడు, అధికారంకి వచ్చే ముందర. ఒక దళిత ఎంపీడీఓని అన్యాయంగా కొట్టి ఆఫీసులో పడేసినటువంటి పరిస్థితి నిన్న మనం మీడియా ముఖంగా చూసాం. కారణం ఏంటి? ఏమన్నా దుర్మార్గం చేశారా ఎంపీడీఓ గారు? ఏమన్నా అన్యాయం చేశాడా? రూల్స్కి అగెనెస్ట్గా ఏమైనా పనిచేశారా? ఆయన చేసిందల్లా సుదర్శన్ రెడ్డి అనే ఒక లీగల్ సెల్ అధ్యక్షుడు, అన్నమయ్య జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు సుదర్శన్ రెడ్డి అనే అతను వాళ్ళ మదర్ ఎంపీపీ కాబట్టి ఎంపీపీ రూమ్ తాళాలు ఇవ్వమని పోయి ఎంపీడీఓ గారిని అడిగితే ఆయన ఇవ్వనన్నందుకు మాల కులస్తుడైన జవహర్ బాబు గారిని అత్యంత దారుణంగా గాయపడే విధంగా కొట్టి ఆఫీసులో పడేసినటువంటి పరిస్థితి. ఆఫీసులో పడేసిన అత్యంత రాక్షసంగా, పాశవికంగా, ఒకవైపు ఆయన బాధ అల్లల్లాడిపోతూ ఉంటే వాళ్ళ రూమ్ తాళాలు పగలగొట్టి అక్కడ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఆయన సాక్షాత్తు అన్నమయ్య జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు సుదర్శన్ రెడ్డి అనే అతను గతంలో జడ్పీటీసీగా పనిచేశాడు. వాళ్ళ మదర్ ఈరోజు ఎంపీపీగా ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు దళితులను మేనమావన్ అని చెప్పుకుంటూ దళితుల మీద ప్రేమ ఒలకబోసి గత 5 సంవత్సరాలు వాళ్ళని అన్యాయం చేసి కార్పొరేషన్ నిధులు పొక్కేసి
మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు దళిత అధికారులు వాళ్ళ మాట వినట్లేదని చెప్పి ఈరోజు రెడ్లు ఆ విధంగా వైసీపీ నాయకులు దాడి చేస్తూ ఉంటే ఏ విధమైన కల్చర్ నేర్పించిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు? ఏ విధమైన సంస్కృతి ఇది? రాజకీయ అధికారం చేతిలో ఉందని ఒక అధికారిని, ఒక మాలా అధికారిని ఆ విధంగా కొట్టి ఆఫీసులో పడేస్తారా? ఎంత దుర్మార్గం ఇది! సభ్య సమాజం అంతా కూడా తలదించుకునేటువంటి పరిస్థితి ఈ రోజున. రాజకీయాలు దుర్మార్గమైనటువంటి మార్గంలో ప్రయాణిస్తూ ఉంటే వాడిని కట్టడి చేయాల్సినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి ఈరోజు సుదర్శన్ రెడ్డికి అగెనెస్ట్గా. సస్పెండ్ చేయాలి కదా అతన్ని. ఈరోజు అధికారులకి, ఏ స్థాయిలో ఉన్న అధికారులైనా ధైర్యంగా మీరు పని చేసుకోవచ్చు. కులమత భేదం లేకుండా ఏ అధికారి అయినా ధైర్యంగా మీ కార్యాలయాల్లో ప్రభుత్వ విధి విధానాలకు అనుగుణంగా మీరు ధైర్యంగా పనిచేసుకోవచ్చు అని చెప్పి ఈరోజు ధైర్యం చెప్పేదానికోసమే ఈరోజు మా అధ్యక్షులు, జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆ ఎంపీడీఓ గారిని పరామర్శించడానికి సాక్షాత్తు వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి గారి గతంలో సాక్షాత్తు వాళ్ళ ఎమ్మెల్సీ అనంతబాబు అనే వ్యక్తి, సుబ్రహ్మణ్యం అనే వ్యక్తిని చంపేస్తే కనీసం పరామర్శకు కూడా ఒక స్టేట్మెంట్ కూడా పత్రికాముఖంగా ఇచ్చిన పాపాన పోల. అంటే దళితుల మేనమావనం చెప్పుకుని ఏ విధంగా మోసం చేశాడో ఈరోజు దళితుల కోసం ఒక అధికారి మీద దాడి జరిగితే ఆయన పరామర్శించడం కోసం, మనోధైర్యం నింపడం కోసం, భరోసా ఇవ్వడం కోసం, అధికారులు స్వేచ్ఛాయుత వాతావరణంలో పనిచేసుకోండి, మీకు అండగా ప్రభుత్వం ఉంటుందని చెప్పి చెప్పడం కోసం ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళడం జరిగింది. ఈరోజు ఇక్కడ ఈ కార్పొరేషన్ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా కారణం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, వాళ్ళ గుండాలు, వాళ్ళ రౌడీలు ఈరోజు కార్పొరేషన్ కార్యాలయానికి వస్తారు. రేపు మాపు రావచ్చు, బెదిరిస్తారు, దాడులకు గురి చేస్తారు. అన్నమయ్య జిల్లాలో గాలివీడులో జరిగినట్లుగా ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. మా ఈడీలు కానీ, ఈవోలు కానీ ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పనిచేయండి. ఒక మిషనరీ యాక్టివిటీ ఏ విధంగా జరుగుతుందో ఆ విధంగా పనిచేయాలి. వారికి ధైర్యం ఇవ్వడం కోసం ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్తే వారి ఆదేశాల మేరకు ఈరోజు మేమందరం కూడా ఇక్కడ ఈ కార్యాలయానికి వచ్చి మా ఆఫీసర్లందరికీ కూడా మనోధైర్యం నింపడానికి ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఎంత దుర్మార్గం అండి! మాల వాళ్ళంటే అంత చులకనగా కనిపిస్తూ ఉన్నారా? మాల అధికారుల మీద ఈ విధంగా దాడులు చేస్తారా? దాడులు చేస్తే మీరు మాట్లాడరా? అన్యాయం కదా. ఒక అధికారి దళితుడైనంత మాత్రాన, ఒక మాల కులస్తుడైనంత మాత్రాన స్వేచ్ఛగా పనిచేసుకునే అర్హత లేదా? నిబంధనలకు అనుగుణంగా పనిచేసుకునే అర్హత లేదా? దీన్ని మాల కార్పొరేషన్ చైర్మన్గా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రాష్ట్రంలో మాల అధికారులు ప్రభుత్వంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛాయుత వాతావరణంలో పనిచేసుకోండి, ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. ఒక మాల అధికారులే కాకుండా ప్రతి ఒక్కరు, ఏ సామాజిక వర్గం నుంచి వచ్చిన అధికారులైనా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పనిచేయండి. వైసీపీ గూండాల, రౌడీల యొక్క దౌర్జన్యానికి మీరు తలొగ్గాల్సినటువంటి అవసరం లేదు. మీకు అండగా ప్రభుత్వం ఉంటుంది, మీకు అండగా వ్యవస్థలు పనిచేస్తాయి. కాబట్టి ధైర్యంగా ప్రజలందరికీ మేలు కలిగే విధంగా పనిచేయాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.